మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 9,000 పైచిలుకు కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 200 మందికి పైగా కేంద్ర ఎన్నికల పరిశీలకులు, వేల మంది మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులు ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు. వెబ్కాస్టింగ్తో పాటు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు, 500 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 85,000 మంది పోలీసు, పారామిలిటరీ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. అది మేము పరిశీలిస్తున్నాం. మేము అందరు కూడా ఒకటే చెప్తున్నాం, ఒకవేళ ఈవీఎంస్ మొరాయిస్తే అది సీల్ చేయాలి, కొత్త ఈవీఎం రీప్లేస్మెంట్ ఈవీఎంస్ పంపించాల్సిన అవసరం ఉంది. ఈ రిపేర్లు చేసేది కాదు, ఎక్కడ తేడా ఉంటే తప్పనిసరిగా కొత్త ఈవీఎంస్ పంపించాలి. స్పేర్స్ కూడా రెడీగా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ మాకు చెప్తాం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇదే ప్రాబ్లం, చాలా చోట్ల కూడా ఇదే ఇష్యూస్ మానిటర్ చేస్తున్నాం. పార్టీ పరంగా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం సిచ్యువేషన్. ఇంకో గంటలో అన్ని వివరాలు బయటకు వస్తాయి. స్పేర్ ఈవీఎంస్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి ఎప్పుడు. సో ఈవీఎంలు రిపేర్ చేస్తాం అనేది మేము అనుకోవట్లేదు, ఎందుకంటే ట్యాంపరింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కనుక. సో తప్పనిసరిగా రీప్లేస్మెంట్ ఈవీఎంస్ పంపించాల్సిన అవసరం ఉంది. అందరికి చెప్పాము, నేను కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది. బూత్ ఏజెంట్స్ అందరినీ కూడా కంపల్సరీ ఫామ్ 17C తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఈవీఎంని సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత బండి ఎక్కించే వరకు జాగ్రత్తగా చూడాలి. బండితో పాటు వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో డెలివరీ అయ్యి స్ట్రాంగ్ రూమ్లో సీల్ అయ్యే వరకు అందరు బూత్ ఏజెంట్స్ అందరు కూడా తప్పనిసరిగా ఉండాలి. తాడేపల్లి అంటే అదే రీప్లేస్మెంట్ ఈవీఎం రావాలి. ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, అది రీప్లేస్మెంట్ ఈవీఎం వస్తుంది, అప్పుడు అందరూ వచ్చి ఓట్లేదు. సీఎం గారు ఏమంటున్నారంటే మేము అందుకనే పేపర్ బ్యాలెట్ కావాలని చెప్పి అడిగాము, మళ్ళీ రివిజన్ పిటిషన్ కూడా వేస్తా ఈ అనుభవాలు చూసుకోవాలి. తప్పనిసరిగా, ఎందుకంటే ఇక్కడ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది హ్యాకింగ్కి చేయొచ్చు. ఒక మొబైల్ ఫోన్ కానీ, ఒక టీవీ కానీ హ్యాక్ చేయొచ్చు. అందుకే మేము ముందర నుంచి కూడా పోరాడుతున్నాం. వీవీప్యాట్